నా ఫ్రెండ్ శైలజ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గురించి భోజనం మనకి ఏర్పాటు చేసింది గత వారంలో. అది పాస్టర్ గారు కూడా చెప్పున్నారు. అయితే మేమిద్దరం 91లో 91లో మా ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. 30 మందికి వచ్చిందన్నమాట. పోలీస్ కానిస్టేబుల్గా 30 మందికి వచ్చింది. 30 మంది పోలీస్ ఉద్యోగంలో చేస్తూ ఉన్నాం. ఒక 5 మంది కొన్ని కారణాల వల్ల డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత 25 మంది మేము ఉద్యోగం చేస్తూ ఉన్నాం. ఉద్యోగం చేస్తామంటే మేమిద్దరం శైలజ అనే మా స్నేహితురాలు, మేమిద్దరం బాగా ఫ్రెండ్స్గా 30 సంవత్సరాలు ఫ్రెండ్స్గా ఉన్నాము. కొంచెం ఉన్నాం. తర్వాత నేను కావలి 2 టౌన్లో నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ శైలజ అనే అమ్మాయి ఇక్కడ 2 టౌన్లో పనిచేస్తుంది, నెల్లూరు 2 టౌన్లో. తర్వాత 95లో కావలి 2 టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. అప్పటి నుంచి మా స్నేహము కొనసాగుతూనే ఉంది. అందరూ ఏదైనా బందోబస్తు చేసినప్పుడల్లా మాకు బస్సు పెడతారన్నమాట. మా ఇద్దరికి ప్రత్యేకంగా సీట్ ఇచ్చేవాళ్ళు. శైలజ ఫ్రెండ్ రజనీ ఫ్రెండ్ శైలజ అని చెప్పి మా సీటు ప్రత్యేకంగా రూము కానీ ఏదైనా మాకు అకామిడేషన్ ఇస్తూ ప్రత్యేకంగా చూసేవాళ్ళు. అందరూ అడిగేవాళ్ళు, ఈ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాల నుంచి మీరు ఫ్రెండ్షిప్గా ఉన్నారు, ఎలా సాధ్యం అవుతుంది, మీరు బాగా స్నేహంగా ఉన్నారు, ఎప్పుడు గొడవలు రాలేదా అని అడిగేవాళ్ళు. మాకు ఎప్పుడు గొడవలు రాలేదు. రోజు ఇప్పటికి వరకు ఉదయం మాట్లాడుకుంటాం, సాయంత్రం మాట్లాడుకుంటాం. అట్లా ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉండింది. అలాగే ఉండాలని దేవుణ్ణి నామలు అడుగుతున్నాను. మళ్ళా 2012లో మేము అనంతపురం హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళాం. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 3 నెలలు ట్రైనింగ్ చేసాం. ఆ 3 నెలల ట్రైనింగ్లో ఒక 400 మంది ఉన్నాం. 400 మంది కూడా మా ఫ్రెండ్షిప్ని గుర్తించి మీరు ఎలా ఉంటున్నారు, ఒక నెలకి ఒకరు మార్చుకుంటూ ఉంటారు స్నేహం, మీరు చాలా బాగున్నారు, ఎట్లా సాధ్యం అవుతుంది మీ గొప్ప స్నేహం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంతో పొగుడుతూ ఉన్నారు. మాకు అప్పుడు అనిపించింది మా స్నేహం ఎంత గొప్పగా ఉందా అని మేము ఆశ్చర్యపోయాం. అట్లా జరిగింది. యేసయ్య నామములో మా స్నేహము నా ఉన్నంత వరకు మాకు ఇలాగే ఉండాలని యేసయ్య నామములో అడుగుతున్నాను. ప్రత్యేకంగా పాస్టర్ గారు కూడా మా మీద ప్రే చేయాలి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, శైలజ వాళ్ళ నాన్న అమ్మ రక్షణ పొందలేదు. శైలజ వాళ్ళు ఫ్యామిలీ కూడా రక్షణ పొందలేదు. యేసయ్యను ఎరుగున్నాడు. యేసయ్యను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు, యేసయ్యతోనే ఉంటారు. కానీ ప్రేయర్కి వెళ్ళడం అట్లా ఏం చేయరు, ఇంట్లోనే అడుగుతున్నారు. శైలజ నాన్నకి బాగలేక చేతులు పుండ్లు కొంచెం పొక్కులు వచ్చాయన్నమాట. యేసయ్యని అడిగాడు, అయ్యా నాకు చేసి స్వస్థపరచు, నాకు ఇవన్నీ పోయేటట్లా సహాయం చేయను ఆయన అని చెప్పి అడగంగానే అప్పుడు అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉండి స్పూన్తో అన్నం తినేవాడు అనమాట. యేసయ్యని అడగంగానే స్వస్థపరిచాడు. ఇప్పుడు బాగా నీట్గా ఉంది. నీట్గా ఉండి యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య చిన్న గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. పాస్టర్ గారికి ఇస్తున్నాను. కూడా వేరా. థ్యాంక్ యూ. మన పాస్టర్ గారు ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలని కోరికగా ఉన్నారు. యేసయ్య ఇంగ్లీష్ బైబిలే సెలెక్ట్ చేశారు. రాబోయే కాలంలో ఇద్దరు ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలని యేసయ్య నామములో వేడుకొంచున్నాను.